ఒక్కసారి ఇప్పుడు మేము మాట్లాడినామనుకో, అరే ఏదో పార్టీ నాయకుడు కనుక మాట్లాడుతుండొచ్చు అని మెంటలు మాట్లాడతారు. వాస్తవంగా చెప్తున్నా, నేను నిన్న మా నియోజకవర్గానికి పోయినా, ఈరోజు వరంగల్ నుంచి కూడా కొంతమంది వచ్చిండ్రు. జనరల్గా న్యూట్రల్ పర్సన్స్ కూడా వచ్చిండ్రు. ఒక అతను నేను మిస్ అయినా అని చెప్పి బాధపడుతూ మళ్ళీ మొత్తం చూసినా అని చెప్పి, చాలామంది కేసీఆర్ గారు చెప్పిండంటే ఒక తెలివితేటలతోనే ఉంటుంది, ఒక అంకెలతో చెప్తాడు అనమాట. తెలంగాణ గురించి చెప్తాడు, తెలంగాణ అన్యాయం గురించి మాట్లాడతాడు, ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్తాడు, తెలంగాణకి ఎట్లా ఏం చేయాలని చెప్తాడు అనమాట. ఒక ఉట్టి గాలికి మాట్లాడేది ఉండదు అక్కడ. ఈ మామూలు కూడా చూసిందే చూసి ఒక పెద్ద క్రేజీగా రైతులు, ముఖ్యంగా రైతులు, అరే కేసీఆర్ మాట్లాడని సేనుగాడికి పోయినా అరే ఏం మాట్లాడినా నాకు పెట్టరా అని చెప్పేసి బిట్లు వేసుకొని చూసిన వాళ్ళు సంతోషపడ్డారు. అబ్బా, అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఆయన ముఖం చూసి, అరే కేసీఆర్ గారు ఏదో అప్పుడు హరీష్ రావు గారు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు వచ్చినప్పుడు కొంచెం వీక్గా ఉండే, ఎట్లా అని బాగా భయపడుతుంది, ఎప్పటిలాగానే ఉన్నాడో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితున్నాడో సేమ్ అట్లనే అదే గొంతు, అదే పౌరుషము, అదే గర్జించడము పులిలాగా, అదే ధైర్యము, ఆత్మవిశ్వాసం ఉంది కేసీఆర్లో కనిపిస్తుంది. అయిపోయి మళ్ళీ వస్తాడు, మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు అనే ధైర్యం, ఒక భరోసా ఇచ్చినమాట. చాలామంది రైతులు అయిపోయి వీళ్ళంతా ఆగం చేసారు, మళ్ళీ మొదటికి వచ్చి అనుకున్నారు. విద్యార్థులు అట్లే ఉండి, ఇండస్ట్రీస్ మొత్తం అట్లే ఉండే. ఈవెన్ హైదరాబాద్లో బిల్డర్లు కూడా ఇలా, నాకు ఒక బిల్డర్ కలిసి రియల్ చెప్తున్నా, మార్నింగ్ అన్నాడు ఆయన, అన్న కేసీఆర్ గారు అట్లా నెలకోసారి చెప్పానన్న మాట్లాడితే మా వేధింపులు అయిపోయినాయి, బిల్డర్లకైతే మామూలుగా లేదు, పైసలు ఏంది 10 పైసలు కలతలేదు, పెద్ద హైరేజ్ బిల్డింగ్లు కూడా మేము అసలు మంత్రిని కూడా మేము చూడకుంటే అసలు అప్లై చేస్తే వస్తుండే, ఇలా మా పరిస్థితి ఘోరంగా ఉంది, మొత్తం కొనేటోళ్ళు ఆడింటా ఇక్కడ గొడగొడుతున్నారు హైడ్రా అని చెప్పి ఇట్లా వాళ్ళని పెట్టుకొని గుప్పిట్లో పెట్టుకొని మొత్తం ఇట్లా జరుగుతుంది. ఇవాళ కేసీఆర్ రాగానే అరే 2 ఏళ్ళుగా మేము పని చేయం ఆపుకుంటాము, ఎట్లా కేసీఆర్ వస్తారో వచ్చినాక చేసుకుందాం అనేది కూడా అనిపిస్తుంది చెప్తున్నా. అట్లా ఒక ధైర్యం వచ్చింది తెలంగాణ ప్రజలకు. అంటే కరోనా టైంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టే స్పీచ్లకు సంబంధించి కూడా చాలా వరకు ఎదురు చూసేవాళ్ళు. కరోనా టైంలో కూడా ముఖ్యమంత్రి అప్పటి కేసీఆర్ ఏం చెప్తారు దానికి సంబంధించి కూడా చాలా వరకు టీవీల ముందు కూడా ఎదురు చూసే పరిస్థితి, మళ్ళీ మొన్న కూడా అటువంటి పరిస్థితి ఏర్పడింది అని అనుకోవచ్చా? ఎట్లా ఉండదు? అప్పటికన్నా ఇంకెక్కువ ఉంది, క్రేజీ అనేది ఇంకా చాలా పెరిగింది అనమాట. ఎందుకంటే 2 ఏళ్ళు లాగం చేసారు వీళ్ళంతా. అది చెప్పిండు ఆయన, బ్రహ్మంగారు చెప్పినట్లు చెప్పిండు, కాలజ్ఞానం చెప్పినట్లా, రే పొరపాటు నేచర్కి ఇట్లా భయ్ రైతు బంధు రామ్ అవుతుంది, మన ఏది దళిత బంధు జైభీం అవుతుంది, వచ్చేటన్ని ఖతం చేసేస్తారు వీళ్ళు, మళ్ళీ మొదటికి వస్తుంది, పెద్ద పంపు మింగితే కిందికి వచ్చినట్లు అవుతారా బాబు అన్నాడు. కేసీఆర్ చెప్పినట్లే అయింది. మరి కేసీఆర్ ఎట్లా అని అనుకుని దేవుని మొక్కిరు, కేసీఆర్ మంచిగా ఉండాలా, బాగా మంచిగా ఉండాలని అని. ఇవాళ నేను చూసిన తర్వాత అరే మంచిగా ఉన్నాడు కేసీఆర్ని ఎవడేం పీకలేడు, కేసీఆర్కి ఏం కాదు, మంచిగా అవుతాడు, మంచిగా ఉన్నాడు. ఇప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ రేపు వచ్చేది కేసీఆర్ అనేటువంటి ధైర్యం వచ్చిందన్నమాట. కేసీఆర్ ఆరోగ్యం గురించి కూడా చాలా వరకు వార్తలు వచ్చాయి. కేసీఆర్ చాలా వీక్ అయిపోయిండు, కేసీఆర్గా ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడు, బయటికి రాడు, ఎలక్షన్లో కూడా తిరగలేని పరిస్థితి అని చెప్పేసి కూడా బయట చాలా వరకు వార్తలు వినిపించాయి. మొన్న చూస్తుంటే చాలా నవ్వుకుంటూ చాలా ఉన్న పరిస్థితి. ఏం చెప్తారు మరి? దట్ ఈస్ కేసీఆర్. అట్లా కేసీఆర్ గారి మీద ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి అని కూడా చెప్పిండు. నేను ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కేసీఆర్కి ఇట్లుంది, రోగం ఉంది, ఎట్లా వస్తుంది, సుస్తయింది అని చెప్పి నా సావును కోరుకున్నారు అందరూ. కానీ తెలంగాణ తెచ్చిన అని ఇవాళ కూడా నేను నా మీద ఏదో మాట్లాడుతూ ఉన్నారు. జ్వరం డాక్టర్ దగ్గరికి పోతే కూడా టెస్ట్లకు పోతే కూడా మామూలు జనరల్గా టెస్ట్లు చేయించుకుంటారు. ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత అంత పెద్ద మనిషి టెస్టులు చేసుకుంటే కూడా ఇదైందని చెప్పి కోరుకున్నారు. ప్రజలు అనుకున్నారు ఏం కాలేదు, ఆయనకి ఏం కాదు, ఆయన మృత్యుంజయుడు, ఆయన ఏం కాదు, 100 ఏళ్ళు బతుకుతాడు, ఆయన అంత గొప్ప ధైర్యం ఉంది అనేది అర్థమైపోయింది, పబ్లిక్ అర్థమైపోయింది. కనుక ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు ఒక భరోసా, రైతులు ఉన్నారో వాళ్ళకు ఒక భరోసా కేసీఆర్ ఉన్నాడు అని చెప్పేసి, ఎవరు బిల్డర్స్ ఉన్నారో వాళ్ళకు భరోసా, అన్నీ ఒక వర్గం అని కాదు. ఈరోజు ఏ హామీలు అయితే ఇచ్చి నెరవేర్చకుండా వెనక్కి పోయినారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరికైతే నష్టం జరుగుతుందో, తెలంగాణ మళ్ళీ డ్రాప్ పడిపోతుందో కిందికి, ప్రజలందరూ కూడా మేధావులందరూ కూడా ఆందోళన ఉంటారు, అరే ఎంత పని చేసుకుంటున్నాను. ఇప్పుడు కేసీఆర్ని చూసిన తర్వాత ఏమంటే ఏం కాదులే వస్తాడు, అయిపోయా 2 ఏళ్ళు చూస్తూ అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళే కదా అనే ధైర్యం వచ్చిందన్నమాట. ఎట్లా ఉంది కార్యకర్తల మూడు? ఎట్లా ఉంది? కార్యకర్తలు కూడా చాలామంది చూడడానికి వచ్చారు, కలిసే ప్రయత్నం చేశారు, బట్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల కలవలేదు. మీరు హ్యాపీగా ఉన్నారు, బరాబర్ ఓకే. బట్ ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ ప్రసంగం తర్వాత, కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత కాంగ్రెస్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున కౌంటర్స్ వచ్చాయి. ఇది కేవలం ఒక్కరోజు హంగామా మాత్రమే, మళ్ళీ పోయి యాజ్ యూజువల్గా ఫామ్ హౌస్లో ఉంటారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కౌంటర్లు ఇచ్చిన పరిస్థితి. ఇగో కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కాదు, కాంగ్రెస్లో 10 మందికి ఇబ్బంది కలిగిండొచ్చు. కాంగ్రెస్ కార్యకర్తల ఊర్లలో ఏమంటారో అడగండి,
కాంగ్రెస్ సంబంధించిన రైతులు ఏమంటారో అడగని పోయి వీళ్ళు అడగమని చెప్పండి. కేసీఆర్ అవ్వదని చెప్పిండా, మంచి చెప్పిండా, లేకపోతే నిజమే మాట్లాడిండా లేదా అడగమని చెప్పండి. వాళ్ళకే ఇంకెక్కువ క్రేజ్ ఉంది. నష్టపోయింది వాళ్ళే రైతులు. ఎవరైతే రైతు బంధు దేశంలో ఎక్కడ లేదు, కరెంటు ఫ్రీ ఎక్కడ లేదు. అమ్మా చేతులారా చెడగొట్టుకుంటున్నా మనమే చెడగొడుతామని ఎవరైతే రైతులు పెద్ద పెద్ద రైతులు ఉండి వ్యతిరేకం చేసిండ్రో వాళ్ళే లబోదేమో మొత్తుకుంటారు. కోట్ల రూపాయలు నష్టపోయారు. మనం ఒక ఓటు వాళ్ళకి వేసి మన ఆస్తి మనం పోగొట్టుకుంటామి. ఒక్కొక్కరికి 5 కోట్లు 10 కోట్ల ఆస్తి పెరిగిండే మళ్ళీ కోటికాడికి వస్తాం. మళ్ళీ మనం మన పిల్లల బతుకు కూడా ఆగమైపోయారు, అనవసరంగా చేస్తేవి. ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఇంకొక ఆయన 87 ఏళ్ళు ఉంటుంది ఆయన ముసలాయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను ఇంకా 2.5-3 ఏళ్ళు బతికియాలని. ఎందుకంటే కేసీఆర్కి ఓటు వేసి చచ్చిపోతా, నేను పొరపాటున కాంగ్రెస్కి వేసిన, కేసీఆర్కి వేసి నేను మళ్ళీ రుణం తీసుకుంటా అబ్బా అనేటువంటి పరిస్థితి కూడా చాలా ఉన్నాయి. కాంగ్రెస్ అని కాదు, కాంగ్రెస్ జనం ఏ పార్టీ ఉన్నా జనం అందరూ ఇలా కేసీఆర్ని కోరుకుంటారు గ్యారెంటీగా. 10 మంది నాయకులు అరిచినంత మాత్రాన వాళ్ళు మాట్లాడిన ఎవరు పట్టించుకోవడం వాళ్ళంతా. అంటే 10 ఏళ్ళ అధికారంలో ఉండి మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, రాష్ట్రాన్ని ఆగం చేసిండు. ఇప్పుడు బయటకు వచ్చి మామూలుగానే కేసీఆర్ ఎక్కువ అబద్ధాలు ఆడతాడు, ఈసారి కూడా చాలా అబద్ధాలు ఆడని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి. ముసలాయమని చెప్తుంది. వాళ్ళు తెచ్చిన 5-6 లక్షల కోట్లకు అక్కడ మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నాయి, హాస్పిటల్ కనబడుతున్నాయి, అంగన్వాడీ కేంద్రాలు కనబడుతున్నాయి, గురుకులాలు కనబడుతున్నాయి, రైతు వేదికలు కనబడతా ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు కనబడతా ఉన్నాయి, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు కనిపిస్తూ ఉంది, రిజర్వాయర్లు కనిపిస్తూ ఉంది. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి. వాళ్ళు ఇచ్చిండ్రు, అప్పు కాదు అది పెట్టుబడి తెచ్చిండ్రు. ఆ పెట్టుబడి పెట్టినందుకే 5 లక్షల ఎకరా 50 లక్షలు అయింది, 50 లక్షల ఎకరా 5 కోట్లు అయింది. ఆ పెట్టుబడి పెట్టినందుకు మరి వీళ్ళు 2 ఏళ్ళలో తెచ్చిన 2.5 లక్షల కోట్లు ఎక్కడవా? వీళ్ళు 10 ఏళ్లలో 5.5 లక్షల కోట్లు తెచ్చి ఇంత కోట్ల ఆస్తి పెంచినారు. వీళ్ళు 2.5 లక్షల కోట్లు తెచ్చి ఒక్క పని చూపించమనండి. చచ్చిపోయిన వాళ్ళని ఆ SLBCలో శవాలు తీస్తలేరు, వాళ్ళు చేతనైతే లేదు. ఆ హెలికాప్టర్లో 100 సార్లు తిరిగింటారు. పైసలు పెడితే యూరోపియన్ దొరుకుతలేదు. వాళ్ళు చేసిన ఘనత అది. ఏం ఒకటి చూపించమండి, ఒకటి కట్టిందని. ఉండేది సెక్రటరియట్ మేము కట్టిందే, మీటింగ్లు పెట్టేది ఇక్కడనే, మన కమాండ్ కంట్రోల్లోనే, ఏడపోయినా సమీక్షించేది మేము కట్టిన కలెక్టరేట్లని, మేము కట్టినటువంటి పోలీసు ఆఫీసులని, దిగేది హెలికాప్టర్ మేము వేసిన హెలిప్యాడ్లని, కరెంటు సబ్ స్టేషన్లు మేము పెట్టినట్టువేనే. అంతా ఉట్టిదే అదంతా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.